వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. శరీరాన్ని మైదాపిండి క్రమంగా చంపేస్తుందని మీకు తెలుసా? మనం బయట తినే చపాతీ, దోశ, పరోటా, రోటీ, తందూరి ఇలా అన్నిటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగాను తినడానికి రుచిగాను ఉంటాయి. దీంతో ఇక అంతా హోటల్లో పలానాది తింటే చాలు బాగుందని చెబుతుంటారు. కానీ మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్ళీ జన్మలో వాడి జోలికి వెళ్ళరు. మైదాలో విషపూరిత రసాయనాలు, మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమ పిండి, పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని అజిడోకార్బనమైడ్, క్లోరిన్ గ్యాస్ మరియు అలాగే బెంజోయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజోయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించబడింది. మైదాలో అలోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను చూడడానికి తెల్లగాను ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా 3వ వంతు ధరకి లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్లో ఇష్ట రీతిని వాడేస్తున్నారు. మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతో కొంత ఉండాలి. అది మైదాలో 0. కాబట్టి దీనిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం కష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్ళు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్గా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండిని ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్ట్గా అంటుకుపోతుంది. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకు దారితీస్తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రోటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి. మైదాలో గ్లైకెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్టే. స్వలాభం కోసం కష్టం వల్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం మానేస్తే సరిపోతుంది. ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు. కావాలని ట్రై చేసి చూడండి. అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ మైదా వల్ల జరిగే అనర్థాలు విడమర్చి మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మైదా వాడకుండా చేద్దాం. బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఇడ్లీనే తీసుకుందాం. మైసూర్ బజ్జీ అస్సలు తినద్దు. Like and subscribe Eagle Media Works.